డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఏకాగ్రత లోపం, ఆప్షన్ 2 గణన లోపం, ఆప్షన్ 3 రాత సంబంధ లోపం, ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. క్వశ్చన్ నెంబర్ 2 ఎన్గ్రామ్స్ అనేవి. ఆప్షన్స్: ఆప్షన్ 1 విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 2 స్మృతి విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, ఆప్షన్ 4 హృదయ స్పందన కొలిచే సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ఫేసియా దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 భాషా సంబంధ భాషణ వైకల్యం, ఆప్షన్ 2 రాత సంబంధ వైకల్యం, ఆప్షన్ 3 ఏకాగ్రత లోపం, ఆప్షన్ 4 గణన లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భాషా సంబంధ భాషణ వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్ డేజావు అనేది. ఆప్షన్స్: ఫ్రెంచ్ పదం, లాటిన్, గ్రీకు, జర్మన్ పదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్ డిస్గ్రాఫియా దేనికి సంబంధించినది? ఆప్షన్స్: గణన లోపం, ఆప్షన్ 2 పఠన లోపం, ఆప్షన్ 3 లేఖన లోపం, ఆప్షన్ 4 భాష లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, డిస్కాలిక్యులియా. నెక్స్ట్ క్వశ్చన్ త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసన వైకల్యం గల పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అలెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్ పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్ 1 అభ్యసన వైకల్యం గల పిల్లలు, ఆప్షన్ 2 శ్రవణ వైకల్యం గల పిల్లలు, ఆప్షన్ 3 బుద్ధిమాంద్యమైన పిల్లలు, ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్ పఠన సంబంధ అభ్యసన వైకల్యం. డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా.
రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 డిస్లెక్సియా.